రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కేంద్ర హోంశాఖ ఇటీవల దుబాయ్, ఒమాన్, బహ్రెయిన్ ఇటువంటి గల్ఫ్ దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి భారతీయ ఖాతాలు దాదాపు 13,000 ఖాతాల మీద నిఘా పెట్టింది. ఈ 13,000 ఖాతాలలో జరుగుతున్నటువంటి లావాదేవీల్ని కూడా వాళ్ళు అధ్యయనం చేయటం ప్రారంభించారు. ఈ 13,000 ఖాతాలలోనూ వస్తున్నటువంటి డబ్బులన్నీ కూడాను ఈ ఖాతాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఖాతాల నుంచి వెళుతున్నటువంటి మార్గాలు ఎక్కడెక్కడికి వెళుతున్నాయి, దీన్ని కనుక అధ్యయనం చేస్తే ఇవన్నీ కూడాను నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి పిఎఫ్ఐ దాని మద్దతుదారుల ఖాతాలోకి వెళ్తున్నాయి. దానికోసం పనిచేస్తున్నటువంటి ఏజెంట్లు, ఏజెన్సీల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా 10,000 ఖాతాల మీద చాలా నిశితమైన దృష్టి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడాను ఇవి వెళుతున్నటువంటి ఎక్కడికి వెళుతున్నాయని చూసినప్పుడు వీళ్ళలో కొందరు పిఎఫ్ఐ శిక్షణ పొంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు, పిఎఫ్ఐ పేరిట అరెస్ట్ అయి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, బెయిళ్ల మీద ఉన్నటువంటి వాళ్ళు, మాకు పిఎఫ్ఐకి సంబంధం లేదని రాతపూర్వకంగా ఇచ్చి బయటకు వచ్చి మామూలు జీవితం గడుపుతున్నామని చెబుతూ కూడాను పిఎఫ్ఐ యొక్క కార్యకలాపాలని రహస్యంగా చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. పైగా వీటిల్లోకి వస్తున్నటువంటి డబ్బు హవాలా మార్గంలో వస్తున్నది. వీళ్ళ దగ్గరికి అదనపు మార్గాలలో కూడా, హవాలా మార్గంలో కూడా డబ్బులు వస్తున్నాయన్నది ఇప్పుడు నిఘా వర్గాలు ముఖ్యంగా విదేశాల నుంచి నిధుల ప్రవాహాన్ని అధ్యయనం చేసేటటువంటి, వాటిని ట్రాక్ చేసేటటువంటి సంస్థలు చెప్తున్నటువంటి విషయం. ఇటీవల ఢిల్లీలో మహమ్మద్ అలాత్ అనేటటువంటి కేరళకు చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈయన కేరళకు చెందిన వ్యక్తి, నేరుగా అనేక ఎయిర్పోర్ట్లు, కొచ్చి ఉంది, లేకపోతే మంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, కాసర్గోడు ప్రాంతము, ముఖ్యంగా మల్లపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా మంగళూరు ఎయిర్పోర్ట్లో దిగుతారు. మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ ఇళ్ళు వెళ్ళడం, ఇళ్ళకి చేరుకోవడం చాలా సులువు. కాబట్టి ఈ విమానాశ్రయాలు కాకుండా ఆఖరికి చెన్నైయో ముంబైయో కాకుండా అతను ఢిల్లీలో దిగాడు. ఇతన్ని మన నిఘా వర్గాలు ట్రాక్ చేస్తూ వచ్చినాయి. ఇతను దిగగానే, ఇతన్ని దుబాయ్ నుంచి వచ్చి ఢిల్లీలో దిగగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతని దగ్గర ఈ 13,000 ఖాతాలకు సంబంధించినటువంటి సమాచారం ఉండింది. హవాలా రూట్లో ఇతను డబ్బు కూడా తీసుకొచ్చి ఈ దేశంలోకి ఇస్తున్నాడు అన్నటువంటిది కూడా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించాయి. అంతేకాకుండా ఈ మహమ్మద్ అలాత్ యొక్క గతాన్ని పరిశీలిస్తే ఇతను గతంలో పిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్మ్స్ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి. అంటే ఉగ్రవాద కార్యకలాపాల కోసము పిఎఫ్ఐ ఇచ్చినటువంటి ఆయుధ శిక్షణ ఏదైతే ఉందో ఆ శిక్షణలో ఇతను పాలు పంచుకున్నాడు. ఈ పిఎఫ్ఐ నుంచి వస్తున్నటువంటి డబ్బు ఎక్కడికి వెళ్తుందని ట్రాక్ చేస్తున్నప్పుడు ఈ నిఘా వర్గాలు, ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వర్గాలకు ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. అవి ఏంటంటే వీళ్ళందరూ కూడాను కేరళలో ఇస్తున్నటువంటి డబ్బు అల్టిమేట్గా పిఎఫ్ఐ కార్యకర్తల దగ్గరికి వెళ్తుంది. చివరగా పిఎఫ్ఐ కార్యకర్తల దగ్గర నుంచి అవి దేశవ్యాప్తంగా కూడాను విఘటనాత్మక కార్యకలాపాలు, డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ని చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యకర్తలకు ఈ డబ్బు వెళ్తుంది. అంటే పిఎఫ్ఐ యొక్క నెట్వర్క్ నిషేధం తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఆపరేట్ చేస్తుంది. హవాలా రూట్లో, రకరకాల రూట్లలో మామూలు స్మాల్ సేవింగ్స్ రూపంలో వచ్చి, విదేశాల నుంచి రెమిటెన్సెస్ రూపంలో వచ్చి, విదేశాల నుంచి విదేశీ ధనము మన అకౌంట్లో వచ్చినట్టుగా ఈ అనేక మార్గాల ద్వారా ఇదంతా వస్తున్నదన్నటువంటి విషయము బయటపడింది. దీనివల్ల లబ్ధి పొందిన వాళ్ళల్లో సిద్దీక్ కప్పన్, రౌత్ షరీఫ్ అనేటటువంటి ఇద్దరు కూడా ఉన్నారు. ఈ సిద్దీక్ కప్పన్ ఎవరు? సిద్దీక్ కప్పన్ అనేటటువంటి వ్యక్తిని జర్నలిస్ట్ అని చెప్తారు. ఈయన కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్తారు. ఈయనను కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐ కార్యకలాపాల్లో పాల్గొంటున్న కారణంగా హథ్రస్లో, ఉత్తరప్రదేశ్లోని హథ్రస్లో ఒక రేప్ కేసు పేరిట అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసేందుకు ఈయన వెళుతుండగా ఈయన అరెస్ట్ చేశారు. చాలా కాలం జైల్లో ఉంచారు. తర్వాత ఈయన బెయిల్ పొంది బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన కేరళలో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు ఈ రౌత్ షరీఫ్ అనేటటువంటి వ్యక్తి కూడాను
ఈ హథ్రస్ కేసులో ఇతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హథ్రస్ కేసుని ఒక దేశవ్యాప్తంగా దీని పేరిట అలజడి సృష్టించేందుకు పిఎఫ్ఐ ఏదైతే ప్రయత్నం చేసిందో ఈ గొడవంతా కూడాను సిఐఏ పైన గొడవలు జరుగుతున్నటువంటి సమయంలోనే జరిగిందన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మొత్తము ప్రయత్నము వెనుక ఈ చిన్న చిన్న రెమిటెన్సెస్ రూపంలో 13,000 అకౌంట్స్ నుంచి, దీనిలో 10,000 మంది కేరళకు చెందిన వాళ్ళే కావడం విశేషం. అంటే కేరళకు చెందినటువంటి విదేశాలలో ఉంటున్నటువంటి శక్తులు మతోన్మాద కార్యకలాపాలకి ఏ రకమైన ప్రోత్సాహం అందిస్తున్నారో ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిన కారణంగా ఇప్పుడు ఈ 13,000 అకౌంట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి రావడం లేదు. ఎందుకంటే ఇండియాకు వస్తే అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ గల్ఫ్ దేశాల్లోనే ఉంటున్నారు. సెలవులు కావాల్సి వచ్చినా, ఇంట్లో అవసరాలు వచ్చినా కూడా ఇండియాకి రావడం లేదు. ఎందుకంటే వస్తే అరెస్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి కార్యకలాపాలు కేరళ కేంద్రంగా జరుగుతున్నాయి, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. పిఎఫ్ఐ ఒక దేశవ్యాప్త నెట్వర్క్ ఇప్పటికీ పనిచేస్తోంది. అనేకానేక రూపాల్లో అలజడి సృష్టించేందుకు ఇతరేతర శక్తులతో కలిసికట్టుగా ఇవి పనిచేస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడాను ఇప్పుడు మోదీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మోదీ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఏజెన్సీలు దీని మీద పనిచేస్తున్నాయి. కానీ ఒక్క కేరళలో ఈ రకంగా జరుగుతుంటే దేశవ్యాప్తంగా ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.